Okay, good afternoon, everybody. My name is Anjaneyulu, Botany faculty. ఈ రోజు మనము నెక్స్ట్ ఏపీడిఎస్సికి సంబంధించి బయాలజికల్ సైన్స్లో స్కూల్ అసిస్టెంట్ బాటనీ పార్ట్ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉండడం జరిగింది. నా ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాము. నెక్స్ట్ అదేవిధంగా ఏపీడిఎస్సి ఇది ఎప్పుడు అనంటే 2018లో జరిగిన క్వశ్చన్స్ అండి ఇవి. రైట్. అదేవిధంగా మరి దీని లోపల మనం ఏం చూస్తామనంటే బాటనీలో సుమారుగా మనకి ఏంటిదనంటే 6th నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ వరకు చదవాలి. నెక్స్ట్ అదేవిధంగా మరి ఇంటర్మీడియట్ నుంచి ఒక 50% క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ అదేవిధంగా స్కూల్ నుంచి ఒక 50% క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నది. ఎందుకనంటే స్కూల్ అనేది అందరు చేయగలుగుతారు, కానీ స్కూల్ బుక్స్ వరకు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అనేది కొద్దిగా బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే దానిలో బిట్స్ చేయగలగడం జరుగుతుంది. మన యాప్లో ఎస్వి బాటనీ నెక్స్ట్ బయాలజికల్ సైన్స్లో బాటనీ పార్ట్కి సంబంధించి 99 వీడియోలు ఉన్నవి. కంప్లీట్గా మనకి సిలబస్ కంప్లీట్ కావడం జరిగింది. 99 వీడియోలు బాటనీ సిలబస్కి సంబంధించి, అది 6th నుంచి ఇంటర్ వరకు ఉన్నది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బాటనీ సిలబస్ కంప్లీట్గా మన యాప్ లోపల ఉన్నది. మన యాప్ పేరు ఏంటిదనంటే ఎస్వి బాటనీ. ఎస్వి బాటనీ. నెక్స్ట్ ఆన్లైన్ కోచింగ్. నెక్స్ట్ అదేవిధంగా దీనిలో మనకి 99 వీడియోలు ఉండడం జరిగింది. మన కోర్స్ ప్రైస్ వచ్చేసి 999 ఉన్నది ప్రజెంట్. 1500 ఉంటే దాన్ని 999 కింద చేయడం జరిగింది, ఆఫర్ కింద. నెక్స్ట్ ఏదన్నా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అని అంటే నెక్స్ట్ ఈ నెంబర్కి 9848576750కి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇది మనకేంటిదనంటే ఎస్ఏ బయాలజికల్ సైన్స్, నెక్స్ట్ అదేవిధంగా ఏపీడిఎస్సికి సంబంధించింది. మరి దీనిలో మనము క్వశ్చన్స్కి వెళ్ళిపోయినట్లయితే ఏంటివి క్వశ్చన్స్ అని అంటే 2018లో జరిగిన ఏపీడిఎస్సిలోని ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి. ఏంటివి అవి అని అంటే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో రూపాంతరం చెందిన కాండాలు అన్నాడు. రూపాంతరం చెందిన కాండాలు. మనకి సిలబస్లో ఆ రూపాంతరాలు ఇవ్వడం జరిగింది. వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు, పత్ర రూపాంతరాలు. ఇది మార్ఫాలజీ పార్ట్కు సంబంధించింది. మరి దీనిలో ఏంటిదంటున్నాము అనంటే రూపాంతరం చెందిన కాండం అంటున్నాము. రూపాంతరం చెందిన కాండంలో నెక్స్ట్ దీనిలో ఒకటి తీసుకున్నట్లయితే ఏంటిది అనంటే మనము దీనిలో అల్లం తీసుకున్నట్లయితే ఇది కాండమే, కానీ క్యారెట్ అనేది నెక్స్ట్ ఏంటిదనంటే కాదు, అది వేరు యొక్క రూపాంతరం కింద చెప్తాం. నెక్స్ట్ క్యారెట్ అనేది కాదు. నెక్స్ట్ అదేవిధంగా పసుపు అనేది కాండ రూపాంతరమే. నెక్స్ట్ అదేవిధంగా ముల్లంగి అనేది వేరు రూపాంతరము. నెక్స్ట్ అదేవిధంగా క్యారెట్ అనేది వేరు రూపాంతరం. నెక్స్ట్ ఇక మనకున్న ఆన్సర్లు ఏంటంటే వెల్లుల్లి ఒకటి, బంగాళదుంప. ఇవి ఏంటి అని అంటే నెక్స్ట్ కాండ రూపాంతరాలకు సంబంధించింది. వెల్లుల్లికి సంబంధించి దాన్ని ఏమంటామనంటే లక్షణం అంటాము. నెక్స్ట్ లక్షణం అనేది ఏంటంటే ఒక భూగర్భ కాండం ఇది. నెక్స్ట్ బంగాళదుంప అనేది ఏంటిదనంటే దుంప కాండం అంటాము. ఇది కూడా ఏంటిదనంటే కాండం యొక్క రూపాంతరాల కింద చెప్పడం జరుగుతుంది. ఇట్లా మనకి వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు, పత్ర రూపాంతరాలు అని ఎగ్జాంపుల్స్ మార్ఫాలజీ వచ్చింది అని అంటే ఈ ఏరియా నుంచి బిట్టుబడ్డదనంటే ఎగ్జాంపుల్స్ తీసుకొని బిట్టు అడగడం జరుగుతుంది. పుష్పము, పుష్ప విన్యాసం, ఫలం వరకు సుమారుగా బిట్లు పడుతున్నాయి అని అంటే ఒక 5-6 బిట్లు వస్తాయి ఈ ఏరియా నుంచి, మార్ఫాలజీ నుంచి వెళ్ళి. వాటి నుంచి వచ్చినాయి అని అంటే సుమారుగా ఒక 5 బిట్ల వరకు ఎగ్జాంపుల్స్ మ్యాచింగ్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అది వేరు రూపాంతరమా, కాండ రూపాంతరమా ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. పత్ర రూపాంతరాల అవి గుర్తుపెట్టుకోవాలి. మనకున్న వాటిలో దీంట్లో ఏంటిదనంటే ఒకటి వేరు రూపాంతరాలు ఉన్నవి, కాండ రూపాంతరాలను 2 కలిపిచ్చిండు. మన క్వశ్చన్ ఏమడిగిండు ఇక్కడ, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో రూపాంతరం చెందిన కాండాలు అన్నాడు. కాండాలను గుర్తుపెట్టాలి. ఇక్కడ అల్లం అనేది కాండము, క్యారెట్ అనేది దుంప వేరు. అల్లం అనేది ఏమంటామంటే కొమ్ము అంటాం, క్యారెట్ దుంప వేరు, పసుపు కొమ్ము. నెక్స్ట్ అదేవిధంగా ముల్లంగి దుంప వేరు, క్యారెట్ కూడా ఏంటిది దుంప వేరుకి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ వెల్లుల్లి లక్షణము, బంగాళదుంప అనేది ఏంటిదనంటే నెక్స్ట్ దుంప కాండం కింద చెప్పడం జరుగుతుంది. రైట్. ఇది దీనికి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే దీనిలో నెక్స్ట్ ఈ క్రింది వాటిలో
కొలను నీటి ఉపరితలాన్ని ఆవాసంగా చేసుకొని నివసించే జీవులు ఏంటి అన్నాడు. అంటే కొలనులో నెక్స్ట్ అదేవిధంగా ఆ ఉపరితలాన్ని ఆవాసంగా చేసుకొని నివసించే జీవులు ఏంటి అని అంటే దీనిలో అంతర తామర అని అంటే నెక్స్ట్ ఇది వాటర్ లిల్లీ అంటాము. నీటి ఉపరితలం మీద పత్రాలు తేలి ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా గుంట గురుగు అన్నాడు. ఇది కూడా ఏంటిదనంటే నెక్స్ట్ నీటి లోపల ఉపరితలానికి ఉండేది. మేఫ్లై డింబకాలు అన్నాడు. ఇవి కూడా ఏమైతాయనంటే నీటి మీద ఉండేటివి. నెక్స్ట్ కాబట్టి నెక్స్ట్ దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఇది ఆన్సర్ అవుతుందండి. మిగతా అన్ని చూడండి, కొంగలు, పీతలు, కప్పలు అన్నాడు. ఇవి నీటి ఉపరితలానికి సంబంధించి ఏం లేదండి. జలగ, నీటి బొద్దింక, దోమ, డింబకాలు అన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా ఇవి దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఏంటిదనంటే సెకండ్ వన్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే నీలిమ ఒక బొప్పాయి పుష్పాన్ని పరిశీలించినది. ఆ పుష్పము ఒక సంపూర్ణ పుష్పమా అంటే నెక్స్ట్ అదేవిధంగా బొప్పాయి పుష్పాన్ని పరిశీలించినప్పుడు ఒక సంపూర్ణ పుష్పం అంటే ఏంటంటే అక్కడ కేసరావళి, అండకోశము, నెక్స్ట్ అదేవిధంగా పుష్పాసన మీద 4 వలయాలు ఉండాలండి. ఏంటివి? రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి 4 వలయాలు ఉంటే, రక్షక, ఆకర్షణ, కేసరావళి, అండకోశం 4 వలయాలు ఉంటే దాన్ని ఏమంటామనంటే సంపూర్ణ పుష్పం అంటాం. ఓకే, మరి దీనికి సంబంధించి సంపూర్ణ పుష్పం కాదు బొప్పాయి అనేది. ఓకేనా, బొప్పాయి అనేది సంపూర్ణ పుష్పము కాదు. నెక్స్ట్ అదే విధంగా ఇంకేటమంటున్నామంటే ద్విలింగ పుష్పం అంటున్నాం. ద్విలింగ పుష్పం కూడా కాదు. ఓకే, నెక్స్ట్ ఇది కాదు, ద్విలింగ పుష్పం కాదు. శీర్షవత్ పుష్ప విన్యాసం అన్నాడు. శీర్షవత్ పుష్ప విన్యాసం అని అంటే శీర్షవత్ పుష్ప విన్యాసం ఎక్కడ కనపడుతుంది అని అంటే హీలియాంతస్ సన్యూవస్లో కనపడుతుంది, పొద్దుతిరుగుడులో కనపడుతుంది. కాబట్టి బొప్పాయిలో ఉండదు అనమాట. నెక్స్ట్ ఇక మనకేంటిదని అంటే ఒక పురుష, నెక్స్ట్ అదేవిధంగా ఒక స్త్రీ పుష్పం అన్నాడు. అంటే ఏంటిది? ఇక్కడ ఏకలింగ పుష్పాలని కలిగి ఉంటుంది. బొప్పాయి అనేది ఏకలింగ పుష్పాలని కలిగి ఉంటుంది అని అంటే నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తాం, మామూలుగా కామన్గా ఏం చెప్తాం అని అంటే దీనిలో నెక్స్ట్ ఈ విధంగా ఈ పుష్పం తీసుకున్నట్లయితే ఈ పుష్పం లోపల ఉంటే కేసరావలైనా ఉంటుంది, లేదా ఏమంటామనంటే అండకోశమైనా ఉంటుందండి. కేసరావలు ఉంటే దాన్ని ఏమంటామనంటే పురుష పుష్పం అంటాం. పురుష పుష్పం అంటాం. అలా కాకుండా ఓన్లీ అండకోశం మాత్రమే ఉంటే పుష్పం లోపల ఇలా ఉంటే దీని ఏమంటామనంటే స్త్రీ పుష్పం అని పిలవడం జరుగుతుంది. స్త్రీ పుష్పం అని పిలవడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ ఏంటిది ఇక్కడ దీని కాన్సెప్ట్ ఏంటిది అని అంటే అవి ఏకలింగ పుష్పాలు ఉన్నాయా, ద్విలింగ పుష్పాలు ఉన్నాయా అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే పర్టికులర్గా మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చింది కాబట్టి బొప్పాయి లోపల నెక్స్ట్ ఏకలింగ పుష్పాలు ఉంటాయి. ఏకలింగ స్త్రీ పుష్పం అంటే ఏకలింగ పుష్పాలలో ఓన్లీ అండకోశం మాత్రమే ఉంటే స్త్రీ పుష్పం అంటున్నాం. ఏకలింగ పుష్పాలలో ఓన్లీ ఏంటివి కేసరావళి మాత్రమే ఉంటే దాన్ని ఏమంటామనంటే పురుష పుష్పం అంటాం. అంటే దీనికి సంబంధించి ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇది ఒక పురుష లేక స్త్రీ పుష్పం అన్నాడండి. అంటే స్త్రీ మొక్క, పురుష మొక్క అనేది బొప్పాయి లోపల వేరుగా ఉంటుంది. బొప్పాయిలో ఫలాలను ఉత్పత్తి చేసే మొక్కలు ఉంటవి బొప్పాయి, నెక్స్ట్ అవి స్త్రీ మొక్క. నెక్స్ట్ ఫలాలు ఉత్పత్తి చేయని మొక్కలు ఏంటి అని అంటే పురుష మొక్క అని పిలవడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ నీలిమ ఒక బొప్పాయి పుష్పాన్ని పరిశీలించినప్పుడు ఆ పుష్పం అనేది సంపూర్ణ పుష్పమా అని అంటే సంపూర్ణ పుష్పం కాదు. ఎందుకంటే పుష్పం లోపల 4 వలయాలు ఉండాలి. మరి 4 వలయాలు ఉన్నాయి ఇక్కడ? లేవు. ఏమున్నాయి ఇక్కడ? నెక్స్ట్ ఇది రక్షక పత్రావళి అంటాము, ఇది ఆకర్షణ పత్రావళి, నెక్స్ట్ అదే విధంగా ఇది కేసరావళి. అంటే పుష్పాసనం మీద ఎన్ని వలయాలు ఉన్నాయని అంటే 3 వలయాలు మాత్రమే ఉన్నవి. నెక్స్ట్ 4 వలయాలు ఉంటే దాన్ని సంపూర్ణ పుష్పంగా చెప్పడం జరుగుతుంది. రైట్, ఇది ఏంటిదనంటే నెక్స్ట్ బొప్పాయికి సంబంధించింది. ఓకే రైట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ద్విలింగ పుష్పాలు అంటే కామన్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చింది మనకి దత్తూర, నెక్స్ట్ అదేవిధంగా ఉమ్మెంత అంటాము, నెక్స్ట్ అదేవిధంగా హైబిస్కస్. ఇంకా మనకి న్యూ టెక్స్ట్ బుక్లో ఏం చేసిండనంటే నెక్స్ట్ ఇంకా కొన్ని మొక్కల యొక్క పేర్లు. ఓకేనా, నెక్స్ట్ పిట్యూనియా ఇవ్వడం జరిగింది మనకి టెక్స్ట్ బుక్లో. పిట్యూనియా ద్విలింగ పుష్పాలకు ఎగ్జాంపుల్ వస్తుంది. శీర్షవత్ పుష్ప విన్యాసం అంటే ఆస్ట్రేసి కుటుంబానికి చెందిన మొక్కలలో ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇది ఏంటిదనంటే ఆస్ట్రేసి కుటుంబానికి చెందిన మొక్కల యొక్క ముఖ్యమైన పుష్ప విన్యాసం శీర్షవత్ పుష్ప విన్యాసం. ఓకే, ఎక్కడ కనపడుతుంది ఇది అని అంటే నెక్స్ట్ ఏం చెప్పాలి? ఇది అని అంటే నెక్స్ట్ శీర్షవత్ పుష్ప విన్యాసం అనేది
ఆస్టరేసి ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్కలలో కనబడుతుంది. ఎగ్జాంపుల్ ఏంటిదని అంటే సన్ఫ్లవర్. ఓకే, సన్ఫ్లవర్లో నెక్స్ట్ మనకి ఇలాంటి పుష్ప విన్యాసం కనబడుతుంది, శీర్షవత్ పుష్ప విన్యాసం. అవన్నీ మనకి పుష్ప విన్యాసం దగ్గర ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చండి. రైట్, ఇది ఏంటిదని అంటే ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటిదని అంటే కింది వాణిలో సరి అయిన జత కానిది అన్నాడు. ఓకే, సరి అయిన జత కానిది. ఓకే, సరి అయిన జత కానిది అన్నాడు. అంటే ఇప్పుడు బంగాళదుంప తీసుకుంటే బంగాళదుంప మీద ఏముంటాయి అని అంటే బంగాళదుంప మీద నెక్స్ట్ ఇట్లా నెక్స్ట్ ఏముంటాయి అని అంటే నెక్స్ట్ కన్నుల లాంటి నిర్మాణాలు ఉంటాయి ఇలా. ఓకే, ఇలా కన్నుల లాంటి నిర్మాణాలు ఉంటాయి. నెక్స్ట్ వాటిని ఏమంటామనంటే కనుపులను చూపించడం జరుగుతుంది. కన్నుల లాంటి నిర్మాణాలు వేటిని సూచిస్తాయి అనంటే కనుపులని చూపించడం జరుగుతుంది. ఇవి ఏంటి అనంటే శాఖీయ ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయి. వీటిని నోడ్స్ అని చెప్పడం జరుగుతుంది, నోడ్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కన్నుల లాంటి నిర్మాణాలు నెక్స్ట్ వేటిని సూచిస్తాయి అని అంటే నోడ్స్ని చూపించడం జరుగుతుంది. అంటే నోడ్స్ ఉన్న ప్రాంతం నుంచి నెక్స్ట్ ఏమొస్తాయి అని అంటే ఇట్లా మొగ్గలు వస్తాయి. వీటిని ఏమంటామనంటే గ్రీవపు మొగ్గలు అంటాం. నోడ్స్ నుంచి గ్రీవపు మొగ్గలు వస్తాయి. ఈ గ్రీవపు మొగ్గలని ఇంతవరకు కట్ చేసి వేరే కాడ పెడితే మళ్ళీ ఏమవుతుందంటే బంగాళదుంప మొక్క వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న దానిలో నెక్స్ట్ మిస్ మ్యాచ్ అమాంగ్ ద ఫాలోవింగ్ అన్నాడు. పొటాటో ఈజ్ ఐస్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇది కరెక్టే. నెక్స్ట్ అదేవిధంగా ఈస్టులు సిద్ధ బీజాలు అన్నాడండి. ఈస్టులు సిద్ధ బీజాలు అని అంటే నెక్స్ట్ ఇక్కడ ఈస్టుల లోపల సిద్ధ బీజాలు అనేటివి ఏంటి అని అంటే ఇది తప్పు. ఓకే, ఇది తప్పు. ఎందుకు ఈస్టులు సిద్ధ బీజాలు అంటున్నాం అనంటే ఈస్టుల లోపల అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగినప్పుడు అక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే కొన్ని ఏమంటాము బడ్డింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే ఏం చెప్పాలి, బడ్డింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, దీనిలో జరిగేది ఏంటిదనంటే కోరకీ భవనం అనేది ఉంటుంది. దీని ఏమంటామనంటే బడ్డింగ్ అంటాం ఇలా. ఓకే, మరి ఈస్టులో సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి అని అంటే సిద్ధ బీజాలు ఉత్పత్తి కావు. అంటే ఉన్న ఆప్షన్ లోపల నెక్స్ట్ బికి సంబంధించి ఆన్సర్ అవుతుంది చూడండి. అంటే బి ఉన్నది, ఇక్కడ బి ఉన్నది. ఓకే, ఇక ఇక్కడ కూడా బి ఉన్నది. ఓకే, ఇక్కడ బి ఉన్నది. అంటే మనం ఇంకా చూడాలి. ఇక రణపాల తీసుకున్నట్లయితే నెక్స్ట్ రణపాలలో పత్రం అంటున్నాం. మరి రణపాలలో పత్రాల ద్వారా నెక్స్ట్ శాఖీయ ప్రత్యుత్పత్తి జరగడం అనేది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్టే. నెక్స్ట్ అదేవిధంగా బ్రెడ్ మోల్డ్ కోరకీ భవనం అంటున్నాడు. అంటే నెక్స్ట్ ఇక్కడ ఏంటిది డి అనేది. అంటే ఉన్న ఆన్సర్ లోపల ఏమవుతుందనంటే నెక్స్ట్ థర్డ్ వన్ ఆన్సర్ అవుతుందండి. బ్రెడ్ మోల్డ్ నెక్స్ట్ కోరకీ భవనం అంటే బ్రెడ్ మోల్డ్ అంటే దీన్ని రైజోపస్ అంటాము. ఓకే, ఈ విధంగా పెరుగుతుంది. రైజోపస్ అనేది ఈ విధంగా పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ రైజోపస్ లోపల నెక్స్ట్ ఏముంటాయి అని అంటే యాక్చువల్గా సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి. సిద్ధ బీజాలు ఉత్పత్తి కావడం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చెప్తామనంటే ఇది ఏంటిదనంటే రైజోపస్ లో కనబడే బ్రెడ్ మోల్డ్ అంటాం. రైజోపస్ని ఏమని పిలుస్తామనంటే బ్రెడ్ మోల్డ్. రైజోపస్ అనేది నెక్స్ట్ దీన్ని ఏమంటామనంటే బ్రెడ్ మౌల్డ్ అని పిలవడం జరుగుతుంది. దీనిలో నెక్స్ట్ ఏం ఏర్పడుతుంది అంటే సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి యాక్చువల్గా. నెక్స్ట్ ఇక్కడ కోరకీ భవనం ఇచ్చింది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది అనమాట. ఉన్న దానిలో సరికాని జత ఏంటిదనంటే డి అండ్ నెక్స్ట్ బి పెట్టాలి. మరి సరి అయిన ఏంటి, ఇక్కడ బంగాళదుంపలో కన్నులు ఉంటున్నాయి. ఓకే, ఇది సరి అయినది. ఓకేనా, ఇది సరి అయినది. నెక్స్ట్ ఇది సరి అయినది అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా రణపాలలో పత్రాల యొక్క అంచుల వద్ద ఏం ఏర్పడతాయి అనంటే పత్రోపరిస్థ మొగ్గలు ఏర్పడతాయి ఇలా. ఓకే, ఇవి నెక్స్ట్ దేనికి ఉపయోగపడతాయి అనంటే శాఖీయ ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది. మరి ఇది కరెక్టే. నెక్స్ట్ అదేవిధంగా ఇది కరెక్టే. అంటే ఏమన్నాడు, సరికాని జత అన్నాడు కాబట్టి ఇంకో దీన్ని మనం పెట్టాలి. ఈస్టులు సిద్ధ బీజాలు అనేటివి సరికావు. ఎందుకంటే ఈస్టులలో అలైంగిక ప్రత్యుత్పత్తి కోరకీ భవన విధానంలో జరుగుతుంది, సిద్ధ బీజాలు ఉత్పత్తి కావు. నెక్స్ట్ అదేవిధంగా బ్రెడ్ మోల్డ్లో కోరకీ భవనం అన్నాడు. అంటే దీనికి ఇచ్చిండు. ఈస్టులలో నెక్స్ట్ కోరకీ భవనం జరుగుతుంది, బ్రెడ్ మోల్డ్లో సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి. అట్లా మిస్ మ్యాచ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉన్న దానిలో ఆన్సర్ ఏంటంటే నెక్స్ట్ డి అండ్ నెక్స్ట్ బి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది.
అట్లా మనము ఎలిమినేషన్ చేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ ఉన్నది, ఏతో ఉన్నదాన్ని దీన్ని ఎలిమినేషన్ చేయొచ్చు. ఎందుకంటే బంగాళదుంప అనగానే కన్నులు, ఓకే, ఏతో ఉన్నది ఇది ఎలిమినేషన్ చేయొచ్చు. ఇక మనకున్న ఈ రెండు వచ్చినాయి ఆప్షన్స్. సి అనేది రణపాలనగానే పత్రం వచ్చేస్తుంది మనకి, ఇది ఎలిమినేషన్. బితో సి ఉన్నది ఎలిమినేషన్ చేయొచ్చు. ఉన్న ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు మనకి డిబి కావడం జరుగుతుంది. రైట్, ఇది ఏంటిదనంటే నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి బిట్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి దీనిలో అనంటే నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనములు. నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఈ క్రింది వాణిలో ఎక్కడ ఉంటాయి అంటున్నాడు. ఓకే, మరి నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఎక్కడ ఉంటాయి అంటే మనకు వచ్చేసి ఆన్సర్ ఏంటిదనంటే కొబ్బరి ఆన్సర్ అవుతుందండి. కొబ్బరి ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఏమైతే అంటే ఆ సముద్రం కానీ నదుల యొక్క తీరాల వెంబడి ఏమైతేనంటే కొబ్బరి చెట్లు పెరుగుతుంటాయి. ఓకేనా, ఆ కొబ్బరికాయలు అనేటివి నీటి లోపల రాలినప్పుడు ఏమైతాయనంటే ఆ నీటిలో కొట్టుకొని వెళ్ళి నెక్స్ట్ ఇంకా అక్కడ సముద్రం లేదా నెక్స్ట్ ఏమంటాము నది యొక్క తీరాన నెక్స్ట్ మళ్ళీ అవి మొలకెత్తి మొక్కలుగా పెరగడం జరుగుతుంది. ఈ విధంగా నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఎక్కడ ఉంటున్నాయి అనంటే కొబ్బరిలో ఉంటున్నాయి. మరి ఏంటిది, మరి పత్తిలో ఏముంటాయి, విత్తనాలు ఎలా వ్యాప్తి జరుగుతాయి అని అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఓకేనా, గాలి అంటే ఏమైతుంది అక్కడ మనకి అని అంటే నెక్స్ట్ కేశాలు ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా పత్తిలో కూడా కేశాలు ఉంటాయి. పత్తిలో కేశాలు గాలి ద్వారానే. ట్రైడాక్స్ లో కూడా నెక్స్ట్ కేశాలు ఉండడం జరుగుతుంది. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఇది అవుతున్నది దీనికి. మరి ఇప్పుడు జిల్లేడు నెక్స్ట్ అదే విధంగా పత్తి తీసుకున్నట్లయితే జిల్లేడు కానీ పత్తి కానీ ట్రైడాక్స్ కానీ తీసుకున్నట్లయితే దీనిలో విత్తనాల వ్యాప్తి ఎలా జరుగుతుంది అని అంటే ఏం చెప్పాలి, గాలి ద్వారా జరుగుతుంది. గాలి ద్వారా జరుగుతుంది. ఇంకా ట్రైడాక్స్ తీసుకున్నట్లయితే ఫలం కింది భాగంలో ఉండి నెక్స్ట్ ఏమంటామనంటే ఈ విధంగా ఉంటుంది. ఫలం యొక్క పీఠ భాగము నెక్స్ట్ ఈ విధంగా ఉండి నెక్స్ట్ ఈ విధంగా ఉండి దానిపైన ఇట్లా కేశాలు ఉంటాయి. కేశాలు ఉంటాయి. దీన్ని ఏమంటామనంటే కేశ గుచ్చం అంటాం. ఓకే, ట్రైడాక్స్ తీసుకున్నట్లయితే ట్రైడాక్స్ లో నెక్స్ట్ వీటిని ఏమంటామంటే దీర్ఘకాలిక రక్షక పత్రాలు. ఈ దీర్ఘకాలిక రక్షక పత్రాలు అనేటివి మామూలుగా ఫలదీకరణ తర్వాత రక్షక పత్రాలు రాలిపోవాలి, కానీ ఇక్కడ రాలిపోవు, ఫలానికి అలాగనే అంటి పెట్టుకుంటాయి. కాబట్టి వీటిని దీర్ఘకాలిక రక్షక పత్రాలు అంటాం. ఈ దీర్ఘకాలిక రక్షక పత్రాలను ఏమంటామనంటే నెక్స్ట్ ప్యాపస్ అంటాం. ఏమని పిలుస్తాం వీటిని, ప్యాపస్. లేదా ఏమంటామనంటే కేశగుచ్చము అంటాము. దీని సహకారంతో ఏమైతే అంటే గాలి వచ్చినప్పుడు ఏమైతే ఈ కేశాలు పైకి లేస్తాయి, కొద్ది దూరంలో పడిపోతుంటాయి అన్నమాట. అంటే ఈ ట్రైడాక్స్ లో గాలి ద్వారా వ్యాప్తి జరుగుతున్నాయి విత్తనాలు. ఓకేనా, దీన్ని ఇంకా గాలి గుమ్మట యాంత్రికం అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కడ అనంటే ఆస్ట్రేసి కుటుంబానికి చెందిన మొక్క ట్రైడాక్స్, గడ్డి చామంతి అంటాం దీన్ని. ఇది ఏంటిదనంటే నీటి ద్వారా వ్యాప్తి జరిగేది. ఇట్లా మనకి కొన్ని విత్తనాలు నీటి ద్వారా వ్యాప్తి జరిగేటివని, గాలి ద్వారా వ్యాప్తి జరిగేటివని, పక్షుల ద్వారా వ్యాప్తి జరిగేటివని, నెక్స్ట్ ఏమంటాం జామ, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా కొన్ని ఏమవుతుందనంటే వివిధ రకాల ఏంటివి జంతువుల ద్వారా. ఓకేనా, తేలుకొండి అనే మొక్క ఉంటుంది. ఆ తేలుకొండి అనే మొక్క ఏమైందంటే జంతువుల యొక్క రోమాలకు అంటి పెట్టుకొని దాని ద్వారా ఏమవుతుందంటే వ్యాప్తి చెందడం జరుగుతుందన్నమాట. ఇలా మనము ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది విత్తనాల యొక్క వ్యాప్తి మొక్కలలో ప్రత్యుత్పత్తి కింద టాపిక్ కింద మనకు ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా అక్కడ మనకి ఇది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఎక్కడంటే లోయర్ క్లాస్లో హై స్కూల్ బుక్లో కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదనంటే నెక్స్ట్ రాజేష్ 5 సెంటీమీటర్ల పొడవు గల ఒక స్తూపాన్ని తయారు చేసి దానిని ఒక వలయంగా మార్చగా అందులో పగుళ్ళు వచ్చినవి. అయినా రాజేష్ ఉపయోగించిన మట్టి రకం ఏంటిది అంటున్నాడు. ఓకే, అంటే మనము ఇక్కడ ఒక స్తూపాన్ని తయారు చేసిండు, మట్టిని తీసుకొని నెక్స్ట్ ఆ పగుళ్ళు వచ్చినాయి అని అంటే ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి. అదేంటిది అని అంటే పగుళ్ళు వచ్చినాయి మృత్తికలో అని అంటే అది ఏంటిది అని అంటే నెక్స్ట్ తేలికైన బంకమట్టి నేల. నెక్స్ట్ బంకమట్టి నేల రకం అనేది బంకమట్టి నేల రకము, తేలికైన బంకమట్టి నేల రకం అని ఇచ్చినండి. తేలికైన బంకమట్టి నేల రకం అనేది నెక్స్ట్ దీనికి ఏంటిదనంటే పగుళ్ళు రావడానికి కారణం అవుతుందండి. ఇంకా దీనిలో మనకేంటిదనంటే లోమ్ నేలలు అని ఇచ్చిండు. లోమ్ నేలలు మనకు ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. లోమ్ నేలలు అంటే ఏంటిది అని అంటే మొక్కలు పెరగడానికి అనుకూలమైన నేల ఏంటిది అని అంటే అప్పుడు ఏం పెట్టాలి, లోమ్ నేల పెట్టాలి.
అంటే ఈ లోమ్ నేలలో ఏమైతే అంటే ఇసుక ఉంటుంది, నెక్స్ట్ అదే విధంగా అదే కంకర ఉంటుంది, నెక్స్ట్ కంకర అంటే చాలా తక్కువ అండి, ఓకేనా, బంకమట్టి ఉంటుంది, ఎర్రమట్టి రేణువులు ఉంటాయి, ఈ విధంగా నెక్స్ట్ సమపాలలో అన్నీ ఉంటాయి, ఓకేనా, ఒండ్రు మట్టి ఉంటుంది, ఒండ్రు మట్టి, నెక్స్ట్ అదేవిధంగా ఇసుక, నెక్స్ట్ అదేవిధంగా వివిధ లవణాలతో కూడిన నేలను ఏమంటామనంటే లోమ్ నేల అంటాం. ఈ లోమ్ నేలలో మనకి మొక్కలు పెరగడానికి అనుకూలమైన నేల అని పిలవడం జరుగుతుంది. అత్యంత అనుకూలమైన నేల ఏంటిదనంటే లోమ్ నేల. మొక్కలు పెరగడానికి అత్యంత అనుకూలమైన నేల ఏంటిదనంటే లోమ్ నేలగా చెప్పడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి దీనిలో అనంటే నెక్స్ట్ మొక్కల వ్యాధులకు సంబంధించి సరి అయిన జత ఏంటిది అంటున్నాడటి. సరి అయిన జత. మరి సరి అయిన జత ఏంటిదనంటే ఇక్కడ మనకి టిక్కా తెగులు అంటున్నాడు. టిక్కా తెగులు అంటే ఇది బ్యాక్టీరియా వలన కలుగుతుందా అంటున్నాడు. మరి టిక్కా తెగులు అనేది బ్యాక్టీరియా వలన కలగదు. దేని వలన కలుగుతుందనంటే దీనే ఏమంటామనంటే వేరుశెనగ టిక్కా తెగులు అంటాము. ఇది శిలీంధ్రం వలన కలుగుతుంది. అంటే శిలీంధ్రం వలన కలుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇది ఏంటిదనంటే బ్యాక్టీరియా అని ఇచ్చిండు. ఇది రాంగ్ అవుతుంది. సరి అయిన జత అన్నాడు. సరి అయిన జతని ఎంచుకోవాలి. ఓకే రైట్. అదే విధంగా ఎర్రకుళ్ళు తెగులు అన్నాడు. చెరకు ఎర్రకుళ్ళు తెగులు అంటున్నాడు. దేని వలన కలుగుతుందన్నాడు? వైరస్ వలన కలుగుతుందన్నాడు. ఓకేనా. చెరకులో ఎర్రకుళ్ళు తెగులు దేని వలన కలుగుతుంది అంటే శిలీంధ్రం వలన కలుగుతుందండి. శిలీంధ్రం వలన కలుగుతుంది. ఓకే నెక్స్ట్ అదే విధంగా కాటుక తెగులు. కాటుక తెగులు అనేది దేని వలన కలుగుతుంది అని అంటే శిలీంధ్రం వలన కలుగుతుంది. ఆన్సర్ వచ్చేసి ఇది రైట్ అవుతుందండి. కాటుక తెగులు శిలీంధ్రం వలన కలుగుతుంది. యుస్టిలాగో అనే శిలీంధ్రం ఉంటుంది. ఆ శిలీంధ్రం వలన కాటుక తెగులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చిండు చూడండి. నెక్స్ట్ అదే విధంగా ఏంటిదని అంటే సిట్రస్ కాంకర్ ఇచ్చిండు. సిట్రస్ కాంకర్ అనేది శిలీంధ్రం అని ఇచ్చిండు. శిలీంధ్రం కాదు. సిట్రస్ కాంకర్ అనేది దేని వలన కలుగుతుందని అంటే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఇది బ్యాక్టీరియా వలన కలుగుతుంది. అంటే ఉన్న దానిలో ఇది రాంగే. నెక్స్ట్ అదే విధంగా ఇది రాంగే. ఉన్న దాంట్లో ఆన్సర్ వచ్చేసి కాటుక తెగులు పెడతాం. ఓకే ఎందుకు అని అంటే కాటుక తెగులు అనేది జొన్న కాటుక తెగులు అంటాము, వరి కాటుక తెగులు అంటాము. అవి దేని వలన కలుగుతాయి అని అంటే శిలీంధ్రం వలన కలుగుతాయి. ఓకే వీటిని ఇంకేమంటామనంటే నెక్స్ట్ స్మట్ అని అంటున్నాం. స్మట్ డిసీజ్ అంటాము. అది దేని వలన కలుగుతుందని అంటే కాటుక తెగులు అనేది శిలీంధ్రం వలన ఫంగి వలన కలుగుతుంది. అయితే మరి ఇంకా ఏం చెప్తాం దీనిలో అనంటే మామూలుగా ఇది తీసుకున్నాం అనుకో, టిక్కా తెగులు తీసుకున్నాం అనుకో, వేరుశెనగ టిక్కా తెగులు అంటాము. వేరుశెనగ టిక్కా తెగులు అంటాము. ఇది దేని వలన కలుగుతుందనంటే శిలీంధ్రం వలన కలుగుతుంది. ఓకే ఏంటిది అని అంటే శిలీంధ్రం వలన కలుగుతుంది. ఏంటిదా శిలీంధ్రం అనంటే సెర్కోస్పోరా పెర్సోనేటా. ఓకే ఏంటిదనంటే సెర్కోస్పోరా నెక్స్ట్ పెర్సోనేటా అంటాం. ఓకే పెర్సోనేటా అనేది ఏంటిదనంటే ఒక శిలీంధ్రం అండి. ఆ శిలీంధ్రం వలన కలుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటిదనంటే నెక్స్ట్ ఇక్కడ చెరకు ఎర్రకుళ్ళు తెగులు అంటున్నాడు. ఎర్రకుళ్ళు తెగుల్ని కలిగించేది కూడా చెరకులో కలుగుతుంది. ఈ చెరకులో ఎర్రకుళ్ళు తెగులు అనేది నెక్స్ట్ దేని వలన కలుగుతుందంటే ఇక్కడ బ్యాక్టీరియా ఇచ్చిండు. యాక్చువల్గా అది శిలీంధ్రం వలన కలుగుతుంది. ఏంటిదా శిలీంధ్రం అని అంటే నెక్స్ట్ కొలిటోట్రైకం పాల్కేటం అనే శిలీంధ్రం. కొలిటోట్రైకం పాల్కేటం అనే నెక్స్ట్ శిలీంధ్రం వలన కలుగుతుంది. ఇక్కడ ఏం చేసిందంటే వైరస్ అని ఇచ్చిండు కాబట్టి రాంగ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ అదే విధంగా సిట్రస్ కాంకర్. మరి సిట్రస్ కాంకర్ దేని వలన కలుగుతుంది అంటే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఏంటిది ఆ బ్యాక్టీరియా అంటే నెక్స్ట్ జాంతోమోనాస్ ఆక్సనోపోడిస్ పివి సిట్రీ అంటాం. జాంతోమోనాస్ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఓకే సిట్రస్ కాంకర్ అనేది దేని వలన అంటే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఏంటిది ఇక్కడ ఏం చేసిండు శిలీంధ్రం అని ఇచ్చిండు, రాంగ్ అవుతుంది. ఏంటిది అని అంటే జాంతోమోనాస్ ఆక్సనోపోడిస్ పివి సిట్రీ అంటాం. పివి సిట్రీ అనే నెక్స్ట్ ఈ బ్యాక్టీరియా వలన
నెక్స్ట్ ఏం కలుగుతుందనంటే నెక్స్ట్ సిట్రస్ కాంకర్ కలుగుతుంది. అంటే మనకి ఇది వచ్చేసి ఎక్కడి నుంచి అంటే మైక్రోబయాలజీ టాపిక్ నుంచి కవర్ అయిందండి. మైక్రోబయాలజీలో మనకి బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలను వచ్చేసేవి. బ్యాక్టీరియా వలన మొక్కలకు కలిగే వ్యాధులు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి. నెక్స్ట్ శిలీంధ్రాల వలన కలిగే వ్యాధులు గుర్తుపెట్టుకోవాలి. వైరస్ వలన కూడా వ్యాధులు వస్తాయి, ఆ వైరస్ వలన మొక్కలకు కలిగే వ్యాధులు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బ్యాక్టీరియా వలన జంతువులకు కలిగే వ్యాధులు కూడా ఉంటాయి, అవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మన యాప్ లోపల ఇన్ డీటెయిల్గా మనం చెప్పడం జరిగింది. ఓకేనా, మన యాప్ లోపల అన్ని ఒక దగ్గర బ్యాక్టీరియల్ డిసీజెస్, మొక్కలకు కలిగేటి, ఓకే, బ్యాక్టీరియా వలన మొక్కలకు కలిగే వ్యాధులు, నెక్స్ట్ బ్యాక్టీరియా వలన జంతువులకు కలిగే వ్యాధులు, శిలీంధ్రం వలన మొక్కలకు కలిగే వ్యాధులు, వైరస్ వలన మొక్కలకు కలిగే వ్యాధులన్నీ మనం యాప్ లోపల ఒకే దగ్గర అన్ని కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశం మీద ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది మన యాప్ లోపల. నెక్స్ట్ డీటెయిల్స్ కోసం మనం ఇవన్నీ వినొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఏంటిది, ఇంకొక క్వశ్చన్ ఏంటిదని అంటే స్వల్పకాలిక పంటకు ఒక ఉదాహరణ ఉన్నదండి. ఈజీ క్వశ్చన్, దీనికి పెద్దగా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. స్వల్పకాలిక పంటలు అంటే తక్కువ కాలం లోపల వాటి యొక్క జీవిత కాలం అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దీర్ఘకాలిక పంటలు అంటే ఎక్కువ కాలం పడుతుంది దాని పంట రావడానికి. నెక్స్ట్ ఇక్కడ వీటికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏంటిది, దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దీనికి ఆన్సర్ తీసుకున్నట్లయితే ఏంటిదని అంటే నెక్స్ట్ పెసర్. ఓకే, ఇవి ఏంటి అని అంటే విత్ ఇన్ 3 months లోపల క్రాప్ రావడం జరుగుతుందండి. అదే చెరకు ఉందనుకోండి 1 year పడుతుంది మనకి సుమారుగా. జొన్న ఒక 6 months పడుతుంది, కందులు 6-7 months. అంటే ఇవన్నీ ఏంటి అని అంటే ఎక్కువ కాలం తీసుకున్నది, ఉన్న దానిలో తక్కువ కాలం ఏంటిదని అంటే పెసర తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి స్వల్పకాలిక పంట అంటే ఇది ఈజీ క్వశ్చన్, అంత కష్టపడవలసిన అవసరం లేదు దీనికి. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదని అంటే ఈ క్రింది వాణిలో జాతీయ పార్కుకు సంబంధించి సరి అయిన ప్రవచనములను గుర్తించండి. ఓకే, ఇది నేషనల్ పార్క్స్ సంబంధించి సరి అయినది ఏంటిదని ఇస్తున్నాడండి. మరి జాతీయ పార్కులు, ది కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద నేషనల్ పార్క్ ఫ్రమ్ ద ఫాలోవింగ్ అని ఇవ్వడం జరిగింది. ఏంటిది అని అంటే ఒకటి, వన్యజాతి జీవులను సహజ ఆవాసంలో పరిరక్షించబడే ప్రదేశం. అంటే జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఆ నేషనల్ పార్క్స్ లోపల ఏమైతాయనంటే నెక్స్ట్ అక్కడ వన్యజీవులని సంరక్షించడం అనేది, పరిరక్షించే ప్రదేశం అంటున్నాం. అంటే న్యాచురల్గా అక్కడ జీవులన్నీ ఏమైతాయనంటే పెరగడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఉన్న దానిలో ఆప్షన్ లోపల ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఈ ప్రదేశంలో మానవ కార్యకలాపాలను పరిమితంగా అనుమతిస్తారు అని అన్నాడండి. ఓకేనా, మానవ కార్యకలాపాలకు అనుమతిస్తారు అనడం అనేది ఏంటిదనంటే అసలు మానవుని యొక్క యాక్టివిటీస్కి అస్సలు పర్మిషన్ ఉండదు నేషనల్ పార్కులలో కానీ. నెక్స్ట్ ఎక్కడైనా ఫారెస్ట్ ఏరియా లోపల అక్కడ ఉన్న ఆ జీవులని మానవుడు వేటాడడం కానీ వాటిని చంపడం కానీ చాలా శిక్షకు సంబంధించి ఉంటుంది. కాబట్టి అసలు కార్యకలాపాలని అనుమతించరు. అంటే మనకి ఇక్కడ బి రాంగ్ అయింది అని అంటే చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ 4లో బి ఉన్నది అంటే ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. బి ఉన్నాయి అన్ని రాంగ్ తీసేసుకున్నట్లయితే ఇందులో బి ఉన్నది కాబట్టి ఇది రాంగ్ అవుతున్నది. అంటే నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏమవుతుందని అంటే ఏసీ అవుతున్నది. చూడండి ఏసీ అంటే ఈ ప్రదేశంలో పశువులు గడ్డి మేయడం నిషేధం అన్నాడు. పశువులు గడ్డి మేయడం కూడా నిషేధమే అండి. ఓకేనా, గ్రాసింగ్ డొమెస్టిక్ ఎనిమల్స్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ దిస్ ఏరియా అన్నాడు. అంటే ఎందుకంటే పశువులని ఆ ఏరియాలోకి తీసుకెళ్ళి మేపడం ద్వారా ఏమైతాయనంటే క్రూర మృగాలు అనేటివి నెక్స్ట్ వాటి వెంబటి పడి నెక్స్ట్ వాటిని ఏమైతాయనంటే చంపడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడ పశువులను కూడా పోనీయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ అక్కడ మానవుల కార్యకలాపాలను కూడా పోనివ్వడానికి అవకాశం లేదు. కాబట్టి పశువులు మేయడం అనేది నిషేధం. ఓకే, ఈ ప్రదేశంలో పశువులు మేయడం అనేది నిషేధించడం జరిగింది. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది కరెక్ట్ అయింది, సరి అయిన క్రమం అన్నాడు. కాబట్టి ఏసి అనేది మనకి ఏమేమో ఆన్సర్ అవుతున్నాయండి. ఏసి అనేది కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. ఇది నేషనల్ పార్క్స్ మీద దానికి సంబంధించిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇక ఇంకొకటి ఏంటిది దీనిలో అనంటే ఆహారపు గొలుసులో కప్ప, పాము, మిడత, గ్రద్ద, గడ్డి కలవు. ఇందులో ప్రాథమిక వినియోగదారులు అన్నాడు. ప్రాథమిక వినియోగదారులు, ప్రైమరీ కన్జ్యూమర్స్. ఓకే, ప్రైమరీ కన్జ్యూమర్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన దానిలో గడ్డి ఇచ్చిండు,
కప్ప ఇచ్చిండు, మిడత ఇచ్చిండు, పాము ఇచ్చిండు. ఓకే, మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ అనంటే మిడత అనేది ఏందనంటే ప్రాథమిక వినియోగదారి కింద చెప్పడం జరుగుతుంది. మరి గడ్డి అనేది ఏమని చెప్తాము అనంటే ఉత్పత్తిదారులు. ఓకే, ప్రొడ్యూసర్స్ అంట. ఓకే, ప్రొడ్యూసర్స్, దీని ఏమంటామనంటే ప్రొడ్యూసర్స్ అంటాం. ఓకే, గడ్డిని ఏమంటామనంటే ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు అంటాం. ఉత్పత్తిదారులు. ఓకే, ప్రొడ్యూసర్స్ అంటున్నాము. ఉన్న దానిలో ప్రొడ్యూసర్స్. ఓకే, దీని మీద ఆధారపడేటివి ఏంటి అని అంటే నెక్స్ట్ మిడతలు. ఓకే, వీటిని ఏమంటామనంటే ప్రాథమిక వినియోగదారులు అంట. ఓకే, దీని ప్రాథమిక వినియోగదారులు. మరి కప్ప ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ ఇది కప్ప అనేది ఏ విధంగా మారుతుంది అని అంటే ఇది ద్వితీయ వినియోగదారి కింద చెప్పొచ్చు. దీన్ని ద్వితీయ వినియోగదారి. ఓకేనా, ద్వితీయ వినియోగదారి అంటున్నాం. ద్వితీయ వినియోగదారి కింద చెప్పడం జరుగుతుంది. దేనిని? కప్పని. నెక్స్ట్ అదే విధంగా పాము తీసుకున్నాం అనుకో, ఈ పాముని ఏమని చెప్తామనంటే ఇది ప్రాథమిక వినియోగదారి, కప్ప ద్వితీయ వినియోగదారి అయినప్పుడు పాము ఏంటిదని అంటే తృతీయ వినియోగదారి కింద చెప్పడం జరుగుతుంది. తృతీయ వినియోగదారి కింద చెప్పడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇది ఏంటిదనంటే ఎకాలజీ నుంచి బిట్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఈ టాపిక్ తీసుకున్నట్లయితే ఎకాలజీకి సంబంధించింది. నెక్స్ట్ ఇవి ఏంటి అని అంటే మనకి నెక్స్ట్ దీనిలో క్వశ్చన్స్ పరంగా తీసుకున్నట్లయితే నెక్స్ట్ సుమారుగా నెక్స్ట్ ఒక 10-11 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మేజర్గా అంటే క్వశ్చన్ ఏ ఏరియా నుంచి తీసుకుంటున్నాడు, నెక్స్ట్ అదేవిధంగా ఆ ఏరియాలో ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాడా, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు మార్ఫాలజీ వచ్చినాయి, 2 బిట్లు వచ్చినాయి, ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు, ఆ ఏరియా మీద మార్ఫాలజీ అనగానే నెక్స్ట్ ఏం చేయాలి మనము అని అంటే అక్కడ ఆ ఎగ్జాంపుల్స్ని ఎక్కువ సార్లు చదవాలి, ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు, పత్ర రూపాంతరాలు, పుష్ప విన్యాసం, పుష్పము, ఫలము, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. బాగా కన్ఫ్యూజన్ ఉన్న ఏరియా ఇదంతా మెమరీ బేస్డ్. మార్ఫాలజీ అంటే మెమరీ బేస్డ్ మీదనే ఎక్కువగా బిట్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా మనము ఆ ఏరియాని తీసుకుంటే ఎక్కడ బాగా అడుగుతున్నాడో దాని గురించి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి అక్కడ. ఓకే, రైట్, ఇది ఈ వీడియో. నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసేద్దాం మనం. రైట్, థ్యాంక్ యూ.